నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో భూదందా అంశంపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి డోన్ రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన స్థలంలోనే తక్షణమే నోటీసు బోర్డు ఏర్పాటు చేశామని, సదరు స్థలం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తీర్పు వెలువరించే వరకు అది ప్రభుత్వ స్థలంగానే పరిగణిస్తామంటున్న డోన్ ఎంఆర్ఓ నాగమణితో ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. వర్గంలో భూ ఆక్రమణలపై ఐ న్యూస్ నిర్వహించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్పై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఏదైతే 503 సర్వే నెంబర్లో భూ ఆక్రమణకు లోనైంది, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్రజలకు అమ్మేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి గ్రౌండ్ రిపోర్ట్పై మనతో డోన్ ఎంఆర్ఓ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ యొక్క 503 ఇష్యూ ఏంటి, ఎందుకు ఇది భూ కబ్జాలో ఉందని వార్తలు వస్తున్నాయి? 503 డోన్ పట్టణంలో 503 సర్వే నెంబరు 8 ఎకరాల 51 సెంటు. ఇందులో ఆర్ఎస్ఆర్ ప్రకారము రైల్వే డి క్లాస్ అని ఉంది. అయితే 1980 నుంచి ఇందులో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రొహిబిటరీ లిస్టులోనే ఉంది, దాంట్లో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ జరగకూడదని గతంలోనే ప్రొహిబిటరీ లిస్టులో కూడా పెట్టున్నారు. ప్రొహిబిటరీ లిస్టులో ఉండడం వల్ల 503లో రిజిస్ట్రేషన్స్ జరిగిన కొంతమంది మాది ప్రొహిబిటరీ లిస్టులో నుంచి తొలగించాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని ద్వారా కోర్టుకు కూడా వెళ్ళారు. కలెక్టర్ గారికి కూడా, అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కర్నూలు కలెక్టర్ గారికి అప్లై చేసుకొని ఉన్నారు. దాని మీద ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇక్కడ రైల్వే డీ క్లాస్ అని రాసి ఉంది ఆర్ఎస్ఆర్లో, కానీ రైల్వే వాళ్ళు ఇది మాది కాదు అని చెప్తున్నారు. కాబట్టి దాని మీద పూర్తి వివరణ ఇంకా మాకు తెలియాల్సి ఉంది. దానికోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. మేడం, అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆధీనంలో పెట్టుకున్నారో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడారని తెలుస్తుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారని మీరు చెప్తున్నారు. అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళిన సందర్భం ఎప్పుడు? ప్రొహిబిటెడ్ ల్యాండ్ అనే ఎస్ఆర్ఓ రిజిస్టర్లో కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఇయర్ ఆఫ్ కంప్లైంట్ ఎప్పుడుంది? 2018 నుంచి ఉందండి. 2018లోనే కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. అప్పటి నుంచి కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉంది ఇది ఫైల్. అంటే ఇప్పుడు నంద్యాల లేదా కలెక్టర్ నుంచి కూడా ఇటు ఎస్ఆర్ఓకు 2009లోనే ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి ఈ యొక్క సర్వే నెంబర్ను బ్లాక్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ జరగద్దని చెప్పారు. అయినా కూడా ఆ తర్వాత 2010లోనూ ఆ తర్వాత కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లు మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అది స్క్వేర్ యార్డ్స్లో రిజిస్ట్రేషన్ జరిగింది. అది రిజిస్టర్ గారి ద్వారా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అయితే ఇప్పుడు డోన్లో ఇలాంటి ఇష్యూస్ మీద ఎలా స్పందిస్తున్నారు? ఈ యొక్క 503 మీద మీ కార్యాచరణ ఏముంటుంది? నిన్ననే వాళ్ళని నోటీసులు ఇచ్చి పిలిపించినాము. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినాము. వాళ్ళు ఎటువంటి భూమి మీదకి వెళ్లకుండా కొనుగోలు అమ్మకాలు జరగకూడదని అక్కడ బోర్డు కూడా, రెవెన్యూ తరపున బోర్డు కూడా పెట్టాము. 503కి సంబంధించి కోర్టు వివాదం ఉంది. మిగతాది కూడా ప్రభుత్వ భూమిగా ఉంది మా రికార్డు పరంగా. ఇందులో ఎవరు కూడా ప్లాట్లు వెంచర్ వేసున్నారు, ప్లాట్లుగా కూడా కొనుగోలు చేయకూడదని తెలిపినాం. అయితే ఇదే డోన్లో 386 సబ్ డివిజన్ మీద కూడా కొన్ని సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇట్లాంటి ల్యాండ్స్ మీద మొత్తంగా ఇటు ఎమ్మెల్యే కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి, వేలాది ఎకరాలు అన్యాక్రాంతమై అంటున్నారు. వీటి మీద ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీరేం చెప్తారు? వర్కౌట్ చేస్తున్నామండి. కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం. ఇది మొత్తంగా రెవెన్యూ అధికారులు చెప్తున్నది. 503 సర్వే నెంబర్లో ఏదైతే అన్యాక్రాంతమయ్యాయి అని చెప్పి వార్తలు ఐ న్యూస్ కూడా గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పిన నేపథ్యంలో అక్కడ సర్వే నెంబర్లో ఇది ప్రభుత్వ భూమిగా ఉందంటూ వాళ్ళు నేమ్ ప్లేట్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఇటు కోర్టు నుంచి ప్రత్యేకమైన స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అది ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది. ఒకవేళ రైల్వే శాఖ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఏది ఏమైనా డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఐ న్యూస్ అందిస్తున్న కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించడం అన్నది స్వాగతించదగ్గ అంశంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్, ఐ న్యూస్.